గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. నమస్తే. ఈరోజు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేను. నిజంగా చాలా 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 అదృష్టం ఉండాలి. ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతుంది అని మీకు అనిపించచ్చు. ఎందుకు అనంటే నేను ఈరోజు అయోధ్యల రాముడికి పాదుకలు తయారు చేస్తారు కదా, ఆ పాదుకల ముందున్నా కాబట్టి చాలా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. మరి ఈ పాదుకలు మన దగ్గర మీకు తెలుసు కదా, బోయిన్పల్లి, సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మన తెలుగోళ్ళు మన తెలంగాణ గడ్డ మీద పుట్టిన తెలంగాణ బిడ్డ తయారు చేసిండ్రు. ఆయన్నే పిట్టంపల్లి రామలింగాచారి గారు. మరి ఆయన కూడా నా ముందున్నారు. అసలు నేనే ఇంత అదృష్టంగా ఫీల్ అయితే ఆయన ఎట్లా ఫీల్ అవుతుండొచ్చు అది కూడా మాట్లాడతా. సార్ నమస్తే. నమస్కారము. మంచిగా ఉన్నారా అన్న? అంతా బాగున్నాము. అంతా సూపరా? అంతా సూపరే. అసలు నిజంగా చెప్తున్నా కదా, ఎంత గర్వంగా అనిపిస్తుంది అంటే, ఎక్కడ అయోధ్య, ఎక్కడ తెలంగాణ, అసలు ఎక్కడ కథ ఇదంతా అసలు ఎట్లా కలిసింది మీకు? తెలంగాణ నేనే ఎక్కడ అంతే కదా. ఇప్పుడు రాముడికి ఎంత ఆయన ఎంచుకుంటే ఆయన పాదాలు మనం తయారు చేసే అదృష్టం మనకు కలుగుతుంది. అంతే కదా. దేవుడు ఆయన ఎంచుకుంటాడట డైరెక్ట్ గా, బిడ్డ నువ్వు తయారు చేయని అంటే మిమ్మల్ని ఎంచుకున్నాడు ఆయన ఇంతమందిలా. డిసైడ్ కాదు ఏది కాదు, అంతే. మరి డిసైడ్ అయిందంటే అవుతుంది. నిజం నిజం. మరి ఫస్ట్ మీకు ఎవరు ఫోన్ చేసిండ్రు, ఎవరు అడిగిండ్రు ఇది తయారు చేస్తారా అని? ఫస్ట్ మేము షేక్పేట్ దర్గా, వెంకటేశ్వర స్వామి దేవాలయం ఒకటి, ఇక్కడ రాములవారి దేవాలయం ఒకటి, ఇంకోటి భద్రాద్రి రామాలయం అని ఒకటి, ఇంకొకటి వచ్చేసి అమ్మవారి విగ్రహం దేవాలయం ఒకటి, కనకదుర్గత ఒకటి. ఈ దేవాలయాలకు పనిచేసిన నేను అక్కడ ఈ అయోధ్య భాగ్యనగర్ సీతారాముల వారి సేవా ట్రస్ట్ అని ఒకటి వాళ్ళది దాదాపు 15 సంవత్సరాల నుంచేమో నడుస్తుంది అక్కడ. దాంట్లో శ్రీనివాస శాస్త్రి గారు అని ఒక అతను మేము చేసిన దేవాలయాల పని చూసి వాళ్ళు అక్కడ నా ఫోన్ నెంబర్ తీసుకొని మాకు ఫోన్ చేసిండు. మాకు ఫోన్ చేసినప్పుడు విషయం తెలుసుకున్నాం. ఏంటిది సార్ అంటే, ఇట్లా రాములవారికి విగ్రహ పాదుకలు తయారు చేయాలని అడిగింది. మామూలుగా రాములవారి పాదుకలు అంటే పాదుకలు అనే పెద్ద పని ఏం కాదు, మిగతా పనులలో చూస్తే చిన్న పని అది. కాకపోతే ఏ ప్లేస్ పోతున్నా అనేది పెద్దది, అది మెయిన్ పాయింట్. అందు గురించి నేను మామూలు పాదుకలు అంటే పాదుకలు అంటే మామూలుగానే ఉండొచ్చులే, చేసిద్దాంలే అని అనుకున్నాం. కానీ వాళ్ళు తిరిగి మా ఇంటికి వచ్చి అడ్రస్ తీసుకొని మా ఇంటికి వచ్చి పాదుకలు అంటే పాదుకలే, కానీ మరి ఆ పాదుకలు ఎక్కడ ఎవరికి? రాములవారి పాదుకలు. రాములవారి పాదుకలు అంటే మరి చుట్టుపక్కల ఎక్కడైనా దేవాలయాలలో పెట్టుతారేమో అని మేము అనుకున్నాం. కానీ అక్కడ కాదు. తర్వాత ఎలా మధ్యన చెప్పుకుంటా ఇది సేవా ట్రస్ట్, ఇది జనవరి 22వ తారీఖు నాడు ప్రతిష్టాపనించే అయోధ్య రామాలయానికి ఇది ఇచ్చేది ఉంది. ఇది దేవస్థానానికి మనం ఇచ్చే పాదుకలు అన్నప్పుడు నేను మొత్తం షాక్ అయిపోయాను. ఇక అక్కడి నుంచి నేను ఆ దేవస్థానానికి పోయే వస్తువులు లేదు, నేను వీళ్ళు ముంగలో నా ఆలోచన నాకేం తెలియలే, నేను ఎక్కడో ఆలోచన చేసుకుంటూ పోయినంతే. అది ఇంకా వేరే ఆలోచన ఏముంది, అది ఆయన ఇస్తే నాకు ఆర్డర్ చాలు, నేను చేస్తాననే ముచ్చట కాదు అది. ఆయన నాకు ఇస్తే చాలు, నేను ఏదైనా ఒక రకంగా చేయాలి అంతే. అది ఆ బిరుదు సంపాదించుకోవాలి మనం, అంతే. అదే అంత రెండో మాట లేకుండా. సో చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి షాక్ గురయ్యి తర్వాత ఒప్పుకొని చేస్తాను వచ్చిండ్రు. మళ్ళీ దాని తర్వాత దీనికి సంబంధించిన ఏవైతే ఇప్పుడు మామూలుగా నేను అంటే నాకు తెలియదు, నేను తెలియక అడుగుతున్నా ఈ ముచ్చట. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఇట్లా దేవుడు అవతారం వేసుకుంటారు, ఏదన్నా గెటప్ అంటే ఏదన్నా షూట్ కోసం దేనికన్నా అంటే కూడా వాళ్ళు ముందు పూజలు చేయించుకొని అట్లా చేయించుకొని మొదలు పెడతారు అవతారం వేసుకోవడం అనేది. అట్లాంటిది పాదుకలు తయారు చేసుడు అంటే దానికి కూడా కొంచెం సిస్టమ్ ఉంటుంది కదా, అట్లా ఏమైనా సిస్టమ్ ఉంటుందా? సిస్టమ్ అంటే ఒక మంచి రోజు చూసుకున్నది, మంచి రోజు ఆయన శ్రీనివాస్ శర్మనే మాకు ఒకటి మంచి రోజు చెప్పిండు. ఈ పాదుకలు మొదలు పెట్టినప్పుడు దీనికన్నా ముందు ఇంకో పాదుకలు తయారైతాయి. ఇప్పుడు ఈ పాదుకలు తయారు కావాలంటే మొదలు అచ్చు ఇంకోటి కావాలి, అదే నమూనా ఇంకోటి కావాలి, అదే మాస్టర్ పీస్. అది తయారైన తర్వాతనే దాన్ని బట్టి అచ్చు తీసుకున్న తర్వాత ఇది వస్తుంది. అది మామూలుగా పైన బ్రాస్ షీట్ మీద తయారవుతుంది, కిందంగా వుడ్ తోటి వస్తుంది. అది దాన్ని మనం అచ్చు కట్టినప్పుడు మెటల్ కరిగి పోసినప్పుడు ఇది వస్తుంది. అయితే అది చేసుకున్నప్పుడు మొట్టమొదలు వాళ్ళు ఇదే మోడల్లో ఎట్లా చేయాలి, ఇది తర్వాత వచ్చి ఏ కొలతల ప్రకారంగా చేయాలి, మరి దాని మీద ముద్రకలు ఏమేమి ఉండాలి, ముద్రలు, మరి ఇవన్నీ ఆలోచనల వాళ్ళు ఏదో ఒకటి పాదుకలు చేసి కొనుక్కొని పోయినట్టు కాదు కదా. దీని మీద కూడా చాలా ముద్రలు కనబడుతున్నాయి. కింద తామర పూలు ఉన్నాయి, తర్వాత మీదనేమో ఒకటి చాపు ఉన్నది, తర్వాత ఒకటి కలశం ఉన్నది,
ఒకటి శంకు చక్రాలు, సూర్యుడు, ఇట్లా చాలా గోమాత చాలా కనబడుతున్నాయి. అయితే వీళ్ళ దగ్గర మన సేవా ట్రస్ట్ వాళ్ళ దగ్గర మామూలుగా పాదుకలు ఉన్నాయి, ఒక జత ఉన్నది వాళ్ళ దగ్గర. కాకపోతే అంత ఉబ్బెత్తు పని లేదు, అంత స్పష్టంగా క్లియర్గా కనపడతలేదు. కానీ అది చూయించారు నాకు, ఫోటో చూయించిన తర్వాత మా దగ్గర ఉండే శిల్పశాస్త్ర గ్రంథాలు ఏదైతే ఉన్నాయో తమిళ్ ఉంటాయి, అవి తెలుగులో ఒక 2-3 ఉన్నాయి, కానీ తమిళ్లో నా దగ్గర 12 బుక్కులు దాకా ఉన్నాయి. ఆ బుక్కులలో దేవులాడినప్పుడు మనకు ఈ చేతులలో ఆయుధాలు ఏమేమి ఉంటాయి, పాదుకలు ఏ రకంగా ఉంటాయి, అదొకటి ఆ సబ్జెక్టు తీసుకొని మనము దాంట్లో కొన్ని మన వీళ్ళ దగ్గర ఉన్నాయి కూడా కొన్ని మనం కలుపుకొని మరి మనం ఎవరికి ఇస్తున్నాము దాని మీద పెట్టేది వీళ్ళకు ఆ సబ్జెక్ట్ అక్కర వస్తుందా లేదని కూడా ఆలోచన చేయవలసి వస్తుంది. ఇప్పుడు శివ సాంప్రదాయం ఉందంటే ఇవన్నీ రావు. అది విష్ణు సాంప్రదాయం, విష్ణుమూర్తి అవతారము, విష్ణుమూర్తి రాముల వారు కనుక మనము ఇవి ఎన్నుకున్నాం. ఫస్ట్ ఏంటంటే మనకు విష్ణుమూర్తి కనుక చెంకు చక్రాలు, దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు ఏ కార్యక్రమం చేయాలన్నా అని ఏ ముహూర్తానికైనా అని దానికి ఒక బలం అనేది ఉన్నప్పుడే మనం చేసిన కార్యక్రమం ముందుకెళ్తుంది. దానికి ఏం చేస్తారంటే మన పురోహితులు ఆ పేరు మీద బలం ఉన్నా లేకున్నా ఉన్నదా లేదా చూసి, లేకుంటే అప్పుడు సూర్యచంద్రుల బలం తక్కువ ఉంది అని చెప్పేసి దానికి పేరు మార్పిడి చేస్తారు మన పురోహితులు, అర్చకులు కానీ. అట్లా అంటే అప్పుడు ఆలోచన ఏం చేసినామంటే ఆ బలం ఉండాలని చెప్పేసి మనం కూడా ఆ పాదుకల మీద సూర్యచంద్రులను పెట్టడం జరిగింది. అది కూడా దాని తర్వాత వచ్చి కల్పవృక్షము. కల్పవృక్షం అంటే ఇక మనకు లోటు లేని వృక్షము ఏదైనా కానీ అక్షయ పాత్ర లేక కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని తీసుకున్నాం. తర్వాత ఇంకొకటి వచ్చేసి మనం ఆవును పూజిస్తాం మన హిందూ సాంప్రదాయం, గోమాతను. అందు గురించి ఆ గోమాతను కూడా తీసుకున్నాము. అట్లా విష్ణుమూర్తికి వాహనము ఏనుగు కూడా ఉంటుంది అనమాట. ఆ ఏనుగును కూడా అక్కడ తీసేస్తాం. ఇది దశావతారాలలో మొదటి అవతారం విష్ణుమూర్తి అవతారం. దశావతారాలు మొట్టమొదటి అవతారం మత్స్య అవతారం కనుక మనము చేపను మత్స్యను అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. రాములవారి వాడిన ఈ జెండాలు ఉంటాయి, 2 ఉంటాయి, ఈడొక జెండా ఈడొక జెండా ఉంటుంది. అయితే ఏ కార్యక్రమానికి ఒక యుద్ధం జరిగినా, ఒక యుద్ధానికి పోయినా ఒక జెండా అనేది ఒక విజయానికి సంకేతం కనుక అది హిందూ సాంప్రదాయం ప్రకారం మనం 2 జెండాలు తీసుకున్నాము. హిందూ జెండాలు అనేది ఏ మతస్థులకైనా ఉంటుంది, హిందూ మతస్థులకు కావాల్సింది ఉంది కనుక మనం స్వస్తికులు పెట్టినాము, 2 స్వస్తికులు పెట్టినాము, అదొకటి పెట్టినాము. అయితే ఈ అంకుశం ఉన్నది, ఈ అంకుశము దిక్సూచి అంటే ముందు చూపు చూపించేది దిక్సూచి అనమాట. ఈ ఏనుగుకు పైన అంబారి ఉండి ఇట్లా టచ్ చేస్తుంటే అది ఎక్కడ వెళ్ళాలో అక్కడనే వెళ్తుంటుంది. అది దాని గురించి ముందు చూపు కానీ ఇది మన ఇవి పెట్టినాము. కలశం కూడా ఉంది, కలశం, కత్తి. ఇప్పుడు యుద్ధానికి ముందు ఆయుధం మనకు కత్తి, ప్రధాన ఆయుధం కత్తి, కాబట్టి ఆ కత్తి కూడా ఉంది అనమాట అక్కడ. తర్వాత వచ్చేసి మనకు హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యం జరగాలన్నా కానీ మొట్టమొదలు మన ఇంట్లో మంచినీళ్ళు తాగే చెంబైనా సరే కానీ అది కడిగి బుట్లు పెట్టుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టేసి 4 మామిడాకులు పెట్టేసుకుంటే మామిడాకులు పెట్టుకున్న అది కలశం తయారైపోతుంది. ఆ కలశం శుభకార్యానికి చిహ్నం కనుక మనం అది పెట్టుకున్నాము. ఇంకొకటి వచ్చేసి 2 పద్మాలు ఉన్నాయి. ఆ 2 పద్మాలు వచ్చేసి మనకు పాద పద్మంలోకి నమస్కరించును అని ఏదైనా వస్తుంది మనకు అది. కాబట్టి ఆ పద్మాలు కూడా దాంట్లో మనము యాడ్ చేసి, అసలు నిజంగా ఇంత పాదంలో ఇంత వివరణ ఉంటది. మళ్ళీ వాటి అన్నిటిని కూడా దగ్గరగా ఇంత దగ్గర ఇట్లా నీట్గా కనిపించేలాగా చెక్కాలంటే ఎంత కష్టం అంటారు? ఒక్కొక్క దానికి 9 ముద్రలు ఉన్నాయి. ఆ 9 ముద్రలు పెట్టడానికి ఆ ప్లేస్ అనేది కొంచెం స్థలం తగ్గిపోయింది, కొద్దిగా ఇబ్బంది అయింది. ఫ్రీగా ఉంటేనేమో జాగా వెడల్పు ఉంటేనేమో ఆ బొమ్మను మంచిగా తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది ఏమైందంటే కొంచెం ఇబ్బందులు జరిగినా కానీ మొత్తం మీద మన మనసు అనేది దాని మీద ఉంది కదా, చేయాలనేది ఉంది కదా. మొత్తం మీద ఇదంతా తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు? ఫస్ట్ వుడ్ది మీద ఒకటి, తర్వాత ఇత్తడి రేకు మీద ఒకటి ప్యాటర్న్ తయారు చేసినప్పుడు ఒక 20 రోజుల దాకా పట్టింది. దాని తర్వాత ఇది క్యాస్టింగ్ చేయడానికి 2 రోజుల పైన పట్టింది. క్యాస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ రాగి మీద, ఈ పంచలో మీద ఉన్న డిజైన్ మొత్తం క్లియర్ చేయడానికి మనకు ఒక 20 నుంచి 25 రోజులు ఈజీగా పట్టింది. బంగారం ఎక్కించి కంప్లీట్ అయిపోయే వరకు 25 రోజులు ఈజీగా పట్టింది. ఒక 6 మంది దానికి. అంటే ఈ 25 రోజులు అంటే మామూలుగా నేను నిన్న ఏంది అని అంటే దేవుడిది ఏదైనా కార్యం మనం చేపట్టినప్పుడు ఆ టైంలో, ఇప్పుడు అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు రాముడు అవతారం వేసుకున్నా, కృష్ణుడు అవతారం వేసుకున్నా, ఆ సినిమా చేసినన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఇట్లా శుద్ధిగా ఉండి చేస్తారు అని చెప్పేసి విన్నా నేను. అట్లా మీరు కూడా ఏమైనా చేసిండ్రా దీనికి? నేను అట్లా పాదుకలు చేసేటప్పుడు ఒక మాల వేసుకున్న టైం లేను, నా జీవితమే మాల వేసుకోవటం. అంతే అంటారా? నేను శాకాహారులమే మొత్తం.
ఓకే. అది. తర్వాత ఒకటి ఏంటంటే శుభ్రంగా ఉండి పని చేసే అలవాటు ఒకటి. ముఖ్యమైన ప్రదేశానికి పోతున్నాయి, దేవస్థానానికి పోతున్నాయి కనుక కొంచెం శుభ్రంగా ఉండి ఆ పని చేసినా కానీ ఇక మిగతా అలవాట్లు అయితే మాకు మొదలు నుంచే లేవు అవి. అంతేనా? అట్లా ఏ అలవాటు లేదు కాబట్టి ఇక లొల్లి లేదు. లొల్లే లేదు ఇక. ఈ పైన పచ్చలు కనబడుతున్నాయి కదా రెండు, ఇవి అంటే పచ్చలేనా లేకపోతే ఖాళీ స్టోన్స్ ఏమన్నా? స్టోన్ అది స్టోనేనా? సీతమ్మ వారికి మన చింతాకు పథకము చేయించిన అనేది ఒక పాట ఉంది కదా, పాటలో కూడా ఉంటది. ఆ పాటల చింతాకు అంటే చింతాకే అనుకోండి, ఆ చింతాకు మరి కలర్ ఏంటిది? గ్రీన్ అంటే ఆకుపచ్చ. మనం ఆకుపచ్చ పెడితేనే కానీ కరెక్ట్ సెట్ అయితే, రెడ్ పెడితే సెట్ కదా అని చెప్పి రెడ్ తెచ్చినాక కూడా మేము పక్క పెట్టేసినాం. అది ఈ డెసిషన్ మీరు తీసుకున్నాడు అయిందా లేకపోతే వాళ్ళని అడగాల్సి వచ్చిందా? మరి ఇది ప్రతిదీ సబ్జెక్టు ప్రకారంగా స్టోరీ ఉండాలి, దీనికి ఓకే, చరిత్ర ఉండాలి, దీనికి చరిత్రలకించి తీసుకోవాలి దీన్ని మొత్తం మీద. ఓకే, అది తీసుకొని ఎవరైనా అడిగినా మరి పచ్చగానే ఎందుకు పెట్టిరు మీరు, ఆకుపచ్చ కలర్లో ఎందుకు పెట్టిరు మీరు, రెడ్ పెట్టవచ్చు అంటే రెడ్ అనేది మనం ఎక్కడేం వాడలేదు, రాములవారి స్టోర్లో రామాయణంలో ఎక్కడ లేదు. ఈ పచ్చదైతే మరి అమ్మవారికి చింతాకు పథకం ఉన్నది ఒక పాట ఉంది కదా, అందులోకి ఉన్నా కానీ నేను పెట్టినని చెప్పొచ్చు మనం. అట్లా ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త పడే దాన్ని తయారు చేసినాం. పొడుగు కూడా 12.5 అంగుళాలు. 12.5 అంగుళాలు అంతే కదా. రాముడు అప్పట్లో ఆజానుబాహుడు అంటుర్రే కదా. ఆయన ఆజానుబాహుడు అని చెప్పడానికి కూడా మనకు నిదర్శనం ఉన్నాయి. మీరు ఆజానుబాహుడు నువ్వు చూసినావు ఎట్లా చెప్పినావు అనొచ్చు. అంటే మరి రాముల వారు ఇల్లును విల్లు ఎక్కువ పెట్టి ఇరగొట్టిండంటే మరి ఈయన ఇరగొట్టక ముందుకు ఎంతమంది మీద వేసుకొని చనిపోయారు, ఎంతమంది మీ లేపలేకపోయినరు, మహానుభావులే. అంటే ఇంట్లో 2 రకాలు, ఓన్లీ బలంతోనే లేపినది కాదు, శక్తితోనే లేపింది కాదు, బుద్ధి శక్తితోనే లేపింది ఉన్నది, బలం ఉన్నది, 2 ఉన్నాయి రాముల వారి దగ్గర. అందుకే రాముల వారిని ప్రతి విషయంలో ఆయన పద్ధతులను పాటించితే 2 రకాలు అర్థమవుతాయి. ఒకటి శారీరక శక్తి ఒకటి ఉంటుంది, బుద్ధి బలం ఒకటి ఉంటుంది. ఈ 2 కలిస్తేనే ప్రతి విషయంలో నువ్వు జయించగలుగుతావు. బుద్ధి లేకుంటే బలం ఉంటే ఏం సగం. సో మొత్తం మీద ఎన్ని కిలోలు ఉన్నదన్న ఇది? ఇది ఒకటి వచ్చేసి 6 కిలోలు 300 గ్రాములు, ఒకటి 6 కిలోలు 300, 2 కలిసి 12 కిలోలు 600 గ్రాములు. అయితే మనము పంచలోహంలో పోసేటప్పుడు దీన్ని 15 కిలోలు పైననే తీసుకున్నాం. మనం కరేటప్పుడు ఒక మూస అని ఉంటుంది కదా, ఆ మూసలు పెట్టాడు 15 కేజీల పైన పెట్టినాము. అయితే అది మనకు ఒక 1/2 కేజీ అట్లా కరిగినప్పుడు తరుగు అయినా కానీ 13 కిలోలు అట్లా ఉన్నది అనమాట. 1 కేజీ వరకు మన చెక్కటంలో వెళ్ళిపోయింది అది, మిగతా పీసులు పడిపోయినాయి అనమాట. అయితే దీనికి మనం ముందు చేసే ముందల వాళ్ళు బంగారం అయితే దీని మీద ఎక్కించడం జరిగింది ఫస్ట్. కానీ మొత్తం ఇంత బంగారం పెట్టాలంటే పెడతారేమో కానీ మరి అంత అందరికి అదే డౌట్ వస్తుంది. చూసేటందుకు అచ్చమైన బంగారం లెక్క ఉంది కాబట్టి 12 కిలోలు 12.5 ఆల్రెడీ కొన్ని పత్రికలలో 1,03,00,000 అని వచ్చింది, రేట్ అని వచ్చింది. అది నిజమా కాదా? అది రేట్ వచ్చింది బాగానే ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నాకేడు వస్తారని నాకు భయం. అంటే తయారు చేయించింది మీరు మరి 1,03,00,000 నేను తీసుకున్నట్టే కదా, దాని మీద ధర ఉంటే. దాంట్లో ఖరీదని వచ్చితే ఖరీదు ఇంత అమౌంట్ కు తయారైందని వస్తే తీసుకుంది నేనైతే కదా, అందుకని నాకు కూడా ఒక భయం కలిగింది. కాకపోతే వాళ్ళు వస్తే గీక్ చూపిస్తుంటే ఏముంటాడు కానీ, కాకపోతే ఏంటంటే అది మరి బంగారం ఎక్కించినప్పుడు పంచలోహంతోనే తయారు చేయాలి మనం. పంచలోహంతో తయారు చేయాలంటే మొత్తానికి కంప్లీట్ సాలిడ్గా పంచలోహం పెట్టుకుంటే ఇది వరకు ఫినిషింగ్ చేయలేము, మెటల్ హార్డ్ ఉంటుంది అది. దానికి మేమేం ఆలోచన చేసినామంటే మొత్తం మీద ఇది ప్యూర్ రాగి. లోపలంతా రాగేనా? అయితే మొత్తం రాగి, అది రాగి. ఆ రాగిలో మేము ఏం చేసినామంటే పంచలోహాన్ని మొదలు తయారు చేసుకున్నాం. పంచలోహం మొదలు తయారు చేసుకున్నాక పంచలోహంలో బంగారము, వెండి, రాగి, ఇత్తడి లేదు. ఇత్తడి అయితే పంచలోహంలో ఇత్తడి కలపొచ్చు, కంచు కూడా కలపొచ్చు. కానీ కంచు ఇత్తడి అనేది భూమిలో డైరెక్ట్ దొరకదు మనకు, అది మిశ్రమలోహము. అయితే పంచలోహాలు కలపాలంటే మనకు ముడిలోహం కావాలి. ముడిలోహం కావాలంటే మనకు వెండి, రాగి, బంగారం ఎట్లున్నాయి అట్లే దొరుకుతుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సత్తు. ఈ 5 లోహాలు కలిసినప్పుడు కరిగిపోసినట్టు పంచలోహం అంటారు. ఈ పంచలోహాలను మనము ఈ 13 కేజీల రాగిలా ఈ 2 కేజీలు పంచలోహం కలిపినప్పుడు దాని ఒన్నే ఎర్ర కలర్ అనేది, రెడ్ కలర్ అనేది ఒన్నే మారిపోతుంది. తర్వాత వచ్చేసి అంత మెత్తగా కాకుండా, రాగి చాలా మెత్తగా ఉంటుంది, అంత మెత్తగా కాకుండా కొద్దిగా హార్డింగ్ అంటే కొంచెం బిరుసుతానికి వస్తుంది అనమాట. అది మొత్తం మనం కలిసిపోయిన పోసినప్పుడు మొత్తం పంచలోహంతో తయారైపోయినట్లు లెక్కదు మనకు. ఆ తయారైపోయిన దానికి బంగారం ఎంత ఉన్నట్టు ఫినిషింగ్ పని మొత్తం చెక్కుడు మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత వీళ్ళు బంగారం మేము తీసుకొచ్చారు. వీళ్ళు దీనికి ఎంత ఎక్కించడం అనేది కూడా కరెక్ట్ తెలియదు, అందాజ ఎప్పుడు అయిపోయినాను. వాళ్ళు మనకు దీనికి అవసరం ఉన్నంత అంతా వాళ్ళు మన దగ్గరనే కూర్చున్నప్పుడు అవసరం ఉన్నంత వాళ్ళు ఫస్ట్ ఏమన్నారంటే బంగారం నేను చేతికి ఇచ్చిపోతాము, మీరు ఎక్కించి పెట్టండి ఎంత అన్నాను. ఆ పని వద్దు నాకు, మీరు అక్కడ ఎంత బిజీ ఉన్నా సరే మీరు ఇవ్వలేకపోతే రేపు పెట్టమంటే ఆ ప్రోగ్రామ్ పెడతా కానీ మొత్తం మీద అక్కడ కూర్చున్నప్పుడే నేను చేస్తాను అని చెప్పినమాట. ఎందుకంటే అది బంగారం, అది
వచ్చినాక వాళ్ళు ఇట్లా అవసరం పీసులు అవసరం ఉంటే అట్లా దానికి ఎక్కిచ్చేసినాం, పీసులు దానికి ఎక్కించినాక మిగిలిన బంగారం వాళ్ళ దగ్గర పెట్టుకొని పోయినాం. ఇంచుమించు ఒక 8 తులాల దాకా అయి ఉంటుందా బంగారం? ఎక్కువైంది, 10-12 తులాల దాకా పడిన పట్టింది. 10-12 తులాల బంగారం ఎక్కువనే ఉంది, ఇంకా 10-12 తులాలకు ఎక్కువనే ఉంది, ఇంకా ఎక్కువనే ఉంది. సో ఆ పైన కనిపిస్తున్నదంతా బంగారము ఆల్మోస్ట్ ఒక సరే ఆ బంగారం కొంచెం వన్య తగ్గి ఉన్నదంటే దాని మీద క్లియర్ కోట్ అయింది. ఓకే, అవును. ఇప్పుడు ఫినిషింగ్ లో వస్తున్నాయి కదా బంగారంలో, ఇట్లా యాంటిక్ ఫినిషింగ్ అట్లా ఆ టైప్ లో చేసినాం దీన్ని. ఓకే. ఇంకోటి ఏమైందంటే ప్యూర్ బంగారం, ప్యూర్ పంచలోహం తోటి ఉంది కనుక షైనింగ్ అనేది రానియదు. సో మరి ఇప్పుడు పాదుకలు ఇవాళ ఈడు ఉన్నాయి అని అంటే నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా ఫస్ట్. మరి ఈ పాదుకల్ని ఎప్పుడు ఇక్కడ నుంచి పంపిస్తారు? రాముడి దగ్గరికి చేరుకున్నప్పుడు ఎట్లుంటది పరిస్థితి? మీరు ఎట్లా ఫీల్ అవుతారు టీవీలో చూస్తే? ఏం సంగతి? ఇవాళకి మా వర్క్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి రేపు సాయంత్రం వరకు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఎల్లుండి పొద్దుగాల అట్లా ఫ్లైట్ ఉందని నాతో చెప్పిండ్రు వాళ్ళు, కరెక్ట్ తెలియదు. ఎల్లుండి 7 గంటలకు అట్లా, ఉదయం 7 గంటలకు ఎయిర్పోర్ట్, ఆ నుంచి 9 గంటలకు ఫ్లైట్ ఉందన్నారు. ఆ టైం వరకు తీసుకెళ్తారు. ఇక మీ పర్మిషన్ మీద ఒక్కసారి అట్లా పాదాలు ఎత్తి నన్ను ఎత్తిన పెట్టుకొని ఇచ్చేస్తా అంతే. నా పర్మిషన్ ఏం లేదు, స్వామివారి పర్మిషన్. అంతేలేండి, తయారు చేసే అదృష్టం మీకు ఇస్తే నెత్తిన పెట్టుకునే అదృష్టం మాకు ఇచ్చిండి. అలా శిల్పిది ఏదైనా చేసి ఇచ్చినంత వరకు. మరి ఇంత స్పెషల్గా, ఇంత డీటెయిల్గా, ఇంత మంచిగా పాదుకలు చేపించారు కాబట్టి మీకేమన్నా ఆ రోజు ఆడికి ఆహ్వానం వచ్చిందా, ఇన్విటేషన్ వచ్చిందా? మాకు ప్రతిష్టాపన రోజున కంటే ముందే జలాదివాసం, ధాన్యాద ప్రతిష్ట కార్యక్రమాలు ఇవి 3 రోజుల ముందు ఉంటుంది. దానికన్నా ముందే వీళ్ళు ట్రైన్ టికెట్ అన్నా ఇంకా వేరే వీలైతే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేస్తాము, మీరు వీలైనంత వరకు వచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మాకు అప్పట్లో చెప్పిండు వాళ్ళు. కాకపోతే ఇప్పుడున్న పొజిషన్, ఇక్కడ ఉన్న మంది, ఆ రిస్క్లో మేము పోవాలనే ఇంట్రెస్ట్ అయితే అంత లేదు. తర్వాత ఫిబ్రవరి మార్చిలన్నా మేమందరం కలిసి పోవాలని, మా ఫ్యామిలీ ఒకటి, మా కళాకాల బృందం ఒకటి, అందరం కలిసి పోదామని ప్లాన్ చేసుకున్నాం దాని గురించి. అయితే ఇప్పుడు రాముడి గుడి అంత వైభవంగా కట్టిస్తారంటే ఇది ఒక్కటి కాకుండా ఇంకా చాలా చేపిస్తారు కదా. సో మన తెలంగాణ నుంచి ఇంకేమన్నా ఇప్పుడు పాదుకలు చేపించారు కదా, అట్లా ఇంకేమన్నా దేవుడికి సంబంధించినవి చేయించే ఆలోచన కానీ, లేకపోతే మీ దగ్గరికి ఎవరైనా అడుగుడు కానీ అట్లాంటివి ఏమైనా అయినాయా? ఈ ట్రస్ట్ వాళ్ళే ఇంకొకటి దాదాపు 9 ఫీట్ల పైన, 9.5 ఫీట్లు ఒక విల్లు చేయాలని చెప్పిండ్రు వాళ్ళు. మామూలుగా ఇంత పని ఇంత డీటెయిలింగ్గా చెయ్యాలి అని అంటే ఎంతో శ్రద్ధతో పాటు భక్తి కూడా ఉండాలి. ఎంతో భక్తి ఉంటేనే అది అంత అందంగా తయారై ఉంటాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందన్న ఈరోజు వచ్చి ఇట్లా ఈ పాదుకల్ని ఇట్లా, అంటే మా అదృష్టం ఎట్లున్నదంటే నిజంగా మీకు చెప్పాలి, ఇప్పుడు ఇవాళ పొద్దున వరకు కూడా పాదుకలు వీళ్ళ దగ్గర లేవంటే వెళ్ళిపోయినాయట, పంపించేసిరట. కానీ మళ్ళీ తర్వాత ఏదో చిన్న సవరణ చేసేటందుకు వచ్చింది అని చెప్పేసి విన్నాము. చాలా సంతోషంగా అనిపించింది. పాదుకను ముట్టుకున్నందుకు, అవి చూసినందుకే చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చాలా సంతోషం. మీరు కూడా చాలా డీటెయిల్స్ చెప్పారు దీనికి సంబంధించి. సో ఇంకా ఇట్లాంటివి ఎన్నో ప్రోగ్రాంలు మనం చేసేది ఉన్నది. ఇప్పుడైతే అన్నకి సెలవిద్దాం. నమస్తే అన్న. థ్యాంక్ యూ. సరే అమ్మా, థ్యాంక్ యూ.